వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉండడంతో పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్పాట్లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఫైటర్ జెట్స్ ప్రోటోకాల్ నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్లో విమానాల రాకపోకలపై రేపటి వరకు నిషేధం విధించారు. సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రానా ఆఫ్ కట్ వరకు సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఉద్రిక్తల నేపథ్యంలో బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బర్మేర్లో జిల్లాలో స్కూళ్లను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేశారు. పోలీసులు, రైల్వే ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. పాక్ ఇండియా సరిహద్దులోని గ్రామాల్లో హై అలర్ట్ విధించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్, జోధ్పూర్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని ప్రకటించారు. దీనివల్ల శత్రుదేశం వైమానిక దాడులు చేయడానికి కష్టమవుతుంది. పంజాబ్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. ప్రజలు గుమికూడకుండా నిషేధం విధించారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం భగవంత్ సింగ్ మాన్ రద్దు చేసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం మరోసారి తమ శక్తియుక్తులను చాటి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న సైన్యం పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. అయితే బోర్డర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి.